ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం వానలు ఇబ్బందులు పెడుతున్నాయి. మరో 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. సోమ మంగళవారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సోమ మంగళవారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం వానలు ఇబ్బంది పెడుతున్నాయి. మరో 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. సోమ మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉక్కపోత వాతావరణంతో ఎండల తీవ్రతతో ఒక్కొక్కరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎండలతో జనాలు అల్లాడిపోతున్న పరిస్థితి అయింది. ఉదయం 8 గంటల నుంచే ఇంట్లో నుంచి ఎవరు బయటకు వస్తున్న పరిస్థితి లేదు. ఆ ఉదయం 11-12 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఎండ తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భిన్న వాతావరణం వస్తా ఉంది. భిన్న వాతావరణం కొనసాగుతుండేపాటికి ప్రజలు ఓ పక్క సేద తీరుతున్న పరిస్థితి ఉంది, మరో పక్క ఎండ తీవ్రతకి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ఆ భిన్న వాతావరణంతో ఆ ప్రజలు ఓ పక్క ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది, మరో పక్క ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో భారీగా ఎండలు రావటం, కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవటం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలు భిన్న వాతావరణాన్ని అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే వాతావరణం గత 2 రోజుల నుంచి ఉంటా ఉండగా రాబోయే 2 రోజులుగా కూడా వాతావరణం మొత్తం కూడా వర్షాలతో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వర్షపాతం వస్తుందని తెలియటంతో ప్రజలైతే ఎంజాయ్ చేస్తా ఉన్నారు, ఆనందంతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎండలు ఉదయం పూట ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సాయంత్రం పూట కొంత మేరకు వానలు వచ్చి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఏరియాల్లో వానలు వచ్చిన నేపథ్యంలో రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. సోమ మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. సోమ మంగళవారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు రావచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొంత మేరకు ఉరుములతో కూడిన వర్షపాతం నమోదవుతున్న వాతావరణ శాఖ చెప్పింది. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతున్న వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 2 రోజుల్లో కూడా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు అప్రమత్తతతో జాగ్రత్తతో వ్యవహరించాలని అధికారులు వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పక్క ఎండలు కొన్ని జిల్లాల్లో దంచుకుపడుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడతా ఉంది, భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ఉక్కపోతతో ఎండ తీవ్రతతో ప్రజలు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది.
ఏదైతే అకాలంగా వస్తున్న వాతావరణం వర్షాల వల్ల కూడా ఆ రైతులు భారీగా నష్టపోతా ఉన్నారు. ఒక పక్క 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఆ చవి చూసి 40 నుంచి 42 డిగ్రీలు మరొక ఏరియాలో ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ సాయంత్రం కల్లా వర్షం పడటం, పంటలు రైతులు పంట కోత కోసి ఆరబెట్టుకునే సమయంలో వర్షపాతం భారీ వర్షం పడటం, వర్షానికి పంట కోతకు గురవటం, ఆ రైతులు పక్క అల్లడిపోతున్న పరిస్థితి అయితే ఉంది అకాల వర్షాల కారణంగా. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ వాతావరణ శాఖ ఒక పిడుగు లాంటి వార్తను చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే నాగేశ్వరరావు, ఈ పిడుగుపాటుకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడానికి మెసేజ్ లాంటి అవి ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ప్రజలను అప్రమత్తం చేయబోతున్నారు? ఏ ప్రాంతాల్లో పిడుగులకు అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో టెక్నాలజీ కొంత మేరకు అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వాతావరణ శాఖ అలర్ట్ ఆ ఫోన్లలోనే హై అలర్ట్ ప్రకటిస్తా ఉంది. హెచ్చరిక ఒక బీప్ రింగ్ టోన్ తో ఒక సౌండ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త అనే హెచ్చరికలతో కూడిన మెసేజ్లు రావడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక చైతన్యం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో రైతులు గాని, ఆ గొర్రెల కాపర్లు గాని, ఆ జంతువులు మేసే వాళ్ళు గాని ఇలా కొంతమంది అడవుల్లోకి వెళ్తా ఉంటారు, పొలాల్లోకి వెళ్తా ఉంటారు, ఊరు బయట ఉంటారు. వీళ్ళకి పిడుగులు పడతాయని తెలిసే అవకాశాలు లేను. ప్రస్తుతం వచ్చిన ఆధునీకరణ టెక్నాలజీ గానీ, అత్యాధునిక టెక్నాలజీలో గానీ పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఒక మెసేజ్ తో హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఆ చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బలమైన ఈదురుగాలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడం పసుమెరుపని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు దాదాపుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా వర్షపాతం, అది ఎండ 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఎండ తీవ్రత భారీగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వరుసగా 42, 41, 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నాగేశ్వరరావు, ఈ భిన్నమైనటువంటి వాతావరణం లాగా ఇందాక మీరు ప్రస్తావించినట్టు రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నటువంటి పరిస్థితి కదా, అకాల వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి? రైతులు ఏం కోరుకుంటున్నారు? అధికార యంత్రాంగం ఏమైనా అలర్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా రైతుల విషయంలో? ఇప్పటికే రైతులు ఎక్కువ శాతం ఆ పంట కోత కోసి ఆరబెట్టుకునే ఆ సమయకాలం ముగిసిపోయింది. కొంతమంది రైతులు ముందస్తు పంటలు వేసిన పరిస్థితి ఉంది. కొంతమంది రైతులకి పంట చివరి దశకు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు కొంత మేరకు ముందుగానే ఏదైతే పంట కోసిన సమయంలో పంట చుట్టూతా కూడా ఆ చిన్న కాలువలాగా తీసుకోవాలని, అలాగే పంట ఆరబోసే సమయంలో ఆ ఎత్తున దెబ్బలు ఆరబోసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. అలాగే ఆ ముందస్తు ఆ పంటలు వేసుకున్న రైతులు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఆ పొలాలకు ఎక్కడ నీరు పెట్టద్దని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ భారీగా పిడుగులు పడే మంగళ బుధవారాల్లో
ఆ పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పిడుగు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద కూర్చోవద్దు, చెట్ల కింద ఉండొద్దు, ఆ రోడ్ల పక్కన ఆ చెట్ల కింద బండ్లు ఆపొద్దని కూడా చెప్తున్నారు. అలాగే పిడుగులు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కింద ఆ వాహనాలకి తడవకుండా చెట్ల కింద ఉండొద్దని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఖాళీగా ఆ ఓపెన్ గా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ప్రజలు ఉండాలి కానీ ఆ చెట్లు భారీ ఆ వృక్షాలు ఉన్న దగ్గర కనుక నిలబడితే ఖచ్చితంగా అక్కడ పిడుగుపడి చనిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరు ఆ చెట్ల కింద నిలబడకుండా ఖాళీ ప్రదేశాల్లో నిలబడమని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.